పెసరట్టు చేసే విధానం. 1 గ్లాసు పెసలు తీసుకోవాలి, 1 గ్లాసు కొర్రలు తీసుకోవాలి. రెండింటినీ కలిపి రాత్రంతా నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టిన తర్వాత బాగా శుభ్రం చేసుకొని నీట్గా 2 టైమ్స్ కడిగి శుభ్రం చేసుకొని దాంట్లోకి కావలసిన పదార్థాలు మిక్సీలోకి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, నానబెట్టిన పెసల్ని నీట్గా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి నీట్గా మొత్తం వేసి తగినన్ని జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి పిండిలో బాగా కలుపుకోవాలి. పెసరట్టుకు కావలసిన చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. వేరుశనగ పప్పుల చట్నీని తయారు చేస్తున్నాను. కావలసిన వస్తువులు: పచ్చిమిరపకాయలు, మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా మిక్సీలోకి వేయాలి. వేరుశనగ పప్పు తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చట్నీలోకి పోపు పెట్టుకోవటానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసి ఆవాలు చిట్లిన తర్వాత చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. మొత్తము కలియదిప్పాలి. బాగా చిట్లిన తర్వాత ఆవాలు, మినపప్పు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును తీసుకోవాలి. కరివేపాకును వేసి కలియదిప్పి చట్నీలోకి బాగా కలియదిప్పిన తర్వాత చట్నీలో మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మిక్సీలో చట్నీ పోపు వేసినాక పోపుని నీట్గా కలుపుకోవాలి. చట్నీలో పెసరట్టు చేసే విధానం. పెసరట్టుకు రెడీ చేసుకోవాలి. పెనం పైన పెసరట్టు పిండిని వేసి నీట్గా పెసరట్టు తయారు చేసుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు సన్నగా తరిగి దానిపైన వేసి పెసరట్టు పైన వేసి ఫోల్డ్ చేయాలి. అంతే, పెసరట్టు రెడీ, చట్నీ రెడీ. సూపర్ టేస్ట్.